హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జెడ్ ట్రావెల్స్. నేను మీ డ్రైవర్ ప్రవీణ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే అనంతపూర్ నుంచి వయా బెంగళూరు పైన మైసూర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తే మనకైతే ట్రాఫిక్ లేకోకుండా ఈజీగా అయితే మనం మైసూర్కి త్వరగా చేరుకుంటామో ఆ రూట్ అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదైతే బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ నుంచి ఒకే రూట్, ఎక్కడ తిరిగే పని అయితే ఏముండదు. హెగ్బాల్ వరకు ఒకే రూట్లోనే మనమైతే వెళ్తాము. హెగ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర మనం టుంకూరు రూట్కి అయితే కట్ అవ్వాలి. సో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే టోల్ గేట్ దగ్గర నుంచి ఒకే రూట్లోనే వస్తున్నాము. సో ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత హెగ్బాల్ సర్కిల్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి మనమైతే టుమ్కూరు రూట్కి అయితే వెళ్ళాలి. టుమ్కూరు రూట్కి వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. సిటీలోంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా లేట్ కూడా అవుతుంది మనకు. మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక. ఎందుకు చేయట్లేదంటే మనకైతే అన్సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి మనకైతే బాడీలు అయితే పెద్దగా రావమాట. ఎందుకంటే స్కూల్ అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి ఎవరు టూర్లకు అయితే వెళ్ళరన్నమాట. సో ఇది వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ట్రిప్ ఇది మైసూరు కూరుకి, అందుకని వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మైసూరు ప్యాలెస్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్యాలెస్ తర్వాత కూరుకి అయితే వెళ్తాను. అక్కడ కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకైతే పైన అయితే బోర్డు అయితే కనిపిస్తుంది కదా, టుమ్కూరు కేఆర్పురం బెంగళూరు సిటీ. మనమైతే ఇప్పుడు టుమ్కూరు రూట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు సిటీలోకి వెళ్తాము. పూర్తి లెఫ్ట్కి వెళ్తే కేఆర్పురంకి అయితే వెళ్తాము. మనం మధ్యలో వెళ్తే టుమ్కూరు రోడ్కి అయితే వెళ్తాము. అక్కడ ముందుకు వెళ్తే మనకైతే ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్లో రైట్ తీసుకుంటే టుమ్కూరు రూట్కి అయితే వెళ్తాం. మనం టుమ్కూరు రూట్కి వెళ్తేనే మనకి ఈజీగా ఉంటుంది మైసూర్కి వెళ్ళడానికి. మనమైతే ఇప్పుడైతే హెగ్బాల్ ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాము. ఇక్కడ ముందర సిగ్నల్ నుంచి మనమైతే రైట్కి అయితే వెళ్ళాలి. రైట్ తీసుకుంటే టుమ్కూరు రోడ్కి అయితే వెళ్తాం మనం. సో ఇక్కడ ఈ సిగ్నల్ అయితే మనమైతే రైట్ తీసుకుంటే స్ట్రైట్గా గురుగుంటపాలెం సర్కిల్ తర్వాత టుమ్కూరు రోడ్కి వెళ్తాం. కానీ ఒకే రూట్, ఇంకా స్ట్రైట్కి వెళ్తే డైరెక్ట్ గురుగుంటపాలెం సర్కిల్లోకి వెళ్తాం మనం అయితే ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదైతే గురుగుంటపాలెం సర్కిల్. ఇక్కడ ఈ సిగ్నల్లో రైట్ తీసుకుంటే టుమ్కూరు రోడ్కి అయితే టర్న్ అవుతాం మనం. సో ఇక రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్ ఒకే రూట్ వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే కన్నా మరి అక్కడ టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర మనం సర్వీస్ రూట్లోకి అయితే వెళ్ళాలి.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే సిగ్నల్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే బోర్డు అయితే చూపిస్తుంది, మైసూర్ రోడ్ అని చూపిస్తుంది. లెఫ్ట్కి వెళ్ళినా కానీ మైసూర్ రోడ్కి అయితే వెళ్ళచ్చు. అయితే కొద్దిగా సిటీలో నుంచి వెళ్తుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకి స్ట్రైట్గా వెళ్ళడానికి ఇట్లా వెళ్ళడానికి కనీసం ఒక 1 అవర్ అన్న డిఫరెన్స్ ఉంది. స్ట్రైట్ పోయి నైస్ రోడ్లో పోతే మనకు 1 అవర్ టైం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకైతే సిగ్నల్ దాటగానే ఫస్ట్ అయితే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కేసినామంటే ఇంక స్ట్రైట్ ఒకే రూటే, టోల్గేట్ వరకు ఒకే రూట్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే సర్వీస్ రోడ్లో వెళ్ళకూడదు, ఫ్లైఓవర్ పైనే వెళ్ళాలి. టోల్గేట్ దాటిన తర్వాత అప్పుడు సర్వీస్ రోడ్లోకి తీసుకోవాలి వెహికల్. సో ఫ్రెండ్స్ ఈ టోల్గేట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టోల్గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫ్లైఓవర్ అయితే మనమైతే ఎక్కకూడదు, సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మీకు ఈ టోల్గేట్ దాటిన తర్వాత మీకు అక్కడ రైట్ సైడ్ అయితే బోర్డు కూడా కనిపిస్తుంది, మైసూర్ రోడ్డు, వసూర్ రోడ్ అని ఇక్కడ బోర్డు కూడా వేసింటాడు. సర్వీస్ రోడ్లో వెళ్ళాలని ఇక్కడ పైన బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఫ్లైఓవర్ పైకి అయితే వెళ్ళాము, సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాము. బాగా చూసుకోండి, ఇక్కడ సర్వీస్ రోడ్లోకి వెళ్తే ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్ అనేది నైస్ రోడ్ వస్తుంది. ఆ రూట్ ఎక్కినామంటే డైరెక్ట్ మైసూర్ రూట్లోకి వెళ్ళిపోవచ్చు. మనం సింపుల్గా బెంగళూరు సిటీ దాటేయచ్చు మైసూర్కి వెళ్ళాలంటే. సర్వీస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, బోర్డు అయితే అంత కనిపించదు, చెట్లు అడ్డం ఉన్నాయి. కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకోకపోతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వసూర్ రోడ్ అని. వసూర్ రోడ్లోకి ఎక్కినామంటే మనం డైరెక్ట్ మైసూర్ రోడ్లో మనం దిగేయచ్చు. మైసూర్ రోడ్లో దిగినామంటే ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా 6 వే హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా మైసూర్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ టోల్గేట్ వచ్చేసి నైస్ రోడ్కి సంబంధించినది. కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ తీసుకుంటాడు. ఈ టోల్గేట్ దగ్గర నుంచి మన మైసూర్ రోడ్ టర్నింగ్ పాయింట్ అయితే కరెక్ట్గా 20 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ మనం మైసూర్ రోడ్లోకి వెళ్ళామంటే ఇంకా స్ట్రైట్ ఒకే రూటే మైసూర్ సిటీలో వరకు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఫ్రెండ్స్ మనమైతే మైసూర్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు ఆల్రెడీ బోర్డు అయితే కనిపిస్తుంది. బెంగళూరు వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలా సిటీలోకి, మరి ఇక్కడ నుంచి సిటీలోకి అయితే రూట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనం బెంగళూరు సిటీలోకి అయితే వెళ్తాము. అటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటే మైసూర్ రూట్లోకి అయితే వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు సిటీలోకి వెళ్తాము. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ మైసూర్ రూట్లోకి దిగుతాం మనమైతే. అదే మీకు చూపిస్తుంది చూడండి. ఈ లారీ ముందర మనం అయితే లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా మైసూర్ రోడ్ అని. సో ఇక్కడ ఏదైనా తీసుకున్నాడు డైరెక్ట్ మైసూర్ రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మీకు అక్కడ చెప్పాను కదా కాస్ట్ 90 రూపాయలు తీసుకుంటాడు వెహికల్ కానీ. సో అక్కడ జస్ట్ మన స్కాన్ మాత్రం అవుతుంది, ఇక్కడ మనకు అమౌంట్ కట్ అవుతుంది.
అంటే బస్సు రోడ్లో దిగితే ఒక అమౌంట్ కట్ అవుతుంది, ఇక్కడ మైసూర్ రోడ్కి అయితే ఒక అమౌంట్ కట్ అవుతుంది. మైసూర్ రోడ్కి అయితే 90 రూపాయలు కట్ అవుతుంది, బస్సు రోడ్కి అయితే 160 140 కట్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడైతే మైసూర్ రోడ్లకి అయితే జాయిన్ అవుతున్నాము. ఇక్కడి నుంచి ఎక్కడ తిరిగే పని అయితే అస్సలు ఉండదు. ఇంకా మైసూర్ సిటీలో వరకు ఒకే రూటే, ఇంకా మనం ఎక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మైసూర్లో కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒకే రూటే, ఇంకా ఇది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇది కొద్దిగా మాత్రం ట్రాఫిక్ ఉంటుంది. ముందుకు వెళ్తే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే అని కొత్తగా పడింది, అదైతే ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం ఆ హైవేలో అయితే వెళ్ళిపోతాం. సో ఇదే ఆ హైవే. ఇక్కడి నుంచి ఇంక అస్సలు ఎక్కడ కానీ బ్రేక్ టచ్ చేయడం అవసరం కూడా ఉండదు. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మైసూర్ వరకు. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ కానీ కర్నూలు నుంచి కానీ అనంతపురం నుంచి కానీ మైసూర్కి వెళ్ళాలంటే ఈ రూట్ అయితే చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. ఒకసారి మీరు కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మరీ కలుస్తాం.